నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సింపుల్ అండ్ టేస్టీగా చేపల పులుసు తయారీ విధానం. ఆయిల్ హీట్ అయినాక కరివేపాకు, 2, 3 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని, కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆనియన్స్ అనేవి మగ్గినాక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ మెంతులు, జీలకర్ర, ఆవాలు ఫ్రై చేసి మిక్సీ పట్టిన పౌడరు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అనేవి యాడ్ చేయాలి. ముందే యాడ్ చేసుకుంటే ఆ పచ్చిమిర్చి అనేవి మెత్తగా అయిపోతాయి. సరిపడా కారము, చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని 1 ½ గ్లాస్ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేవి ముందే ఎక్కువ పోసుకోకూడదు. చేప ముక్కలు వేసినాక ఇంకా వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ తర్వాత సరిపడా వాటర్ పోసుకోవచ్చు. ఈ చింతపండు రసం అనేది బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. మూత పెట్టి మరిగించుకోవాలి. ఇలా మరిగితే పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మరిగినాక ఒకసారి టేస్ట్ అని చెక్ చేసుకొని ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నీట్గా క్లీన్ చేసి ఉంచుకున్న చేప ముక్కలను ఈ పులుసులోనికి యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. బేసిక్గా ఈ చేప ముక్కలు ఓన్లీ పులుసుకు సంబంధించిన ముక్కలే, తల, తోకలు, నడుము ముక్కలు మాత్రమే ఉన్నాయి. మిగతావి ఫ్రై చేసినాము. మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఆ పులుసు అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పైన ఆయిల్ తేలింది అంటే పులుసు ఉడికిపోయినట్టే. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.